అరే మళ్ళా లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారా? ఇప్పటికే ఈ 15 డేస్ ఇంట్లో ఉండలేక పిచ్చి లేచిపోయింది. ఇంకా 15 డేస్ అంటే చచ్చిపోతానేమో. ఇంట్లో తాగుదామంటే సుక్క మందు కూడా లేదు. ఇప్పుడు ఎలా? మార్నింగ్ లేచేసరికి లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది. సరే అతను కానీ కాల్ చేద్దాం, మన దగ్గర మందు ఉందేమో. వాడు తాగిపోతే కదా. ఏంటి బాగా కాల్ చేస్తాడు? హలో బా చెప్పు. అరే ఆత్రం, లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారా, చూసావా? చూచాబా. ఇప్పటికే ఎన్ని రోజుల నుండి మందు లేక నా గొంతు ఎండకపోతుంది. ఇంకా 15-20 డేస్ అంటే నా వల్ల కాదు. మళ్ళీ ఏం చేద్దాం బా, లాక్డౌన్ కదా. నువ్వు ఒక పని చేయరా. ఏంటి బా చెప్పు. పైసలు ఉన్నాయారా సొల్లిగా నీ దగ్గర? పైసలా లేవు బా. పెద్ద వేస్ట్ సొల్లిగానే ఉన్నావు. సరే నేను ట్రాన్స్ఫర్ చేస్తా. నువ్వు ఒక వైన్ దగ్గరికి పో, నేను ఒక వైన్ దగ్గరికి పోతా. దీని అమ్మ గుద్ద వాళ్ళ మందు తెచ్చుకుందాం. నువ్వు చూపలు బా, చూపలు. ఈ మాటకేం తక్కువ లేదు సొల్లిగా. పైసలు అయితే ఉండేగా వాళ్ళప్పు కూడా. సంచి మొత్తం నింపుకొని రా మందుతో. మందు ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని చెప్పి కక్కుర్తి పడి పైసలన్నీ ముడ్డలు కలపకు. చీప్ లెక్కనైనా పర్లేదు, తీసుకొని రా. దీని డాడీ ఇంకో 1 మంత్ లాక్డౌన్ పెట్టినా ఇల్లు మొత్తం మందుతో నింపేసి ఇంకో 9 రోజులు తాగాలి. అరే చేసరికి ఇంకో సంచి కూడా తీసుకొని పో రాత్రం. చలే బా, నన్ను సంచులు తీసుకెళ్తా. దొరికితే ఆ సంచి కూడా నింపాడుతా ఇంక మందుతో. మందు మనకు చాలా ఇంపార్టెంట్ రా, చాలా ఇంపార్టెంట్. చలే బా. సరే నువ్వు వైన్స్కి దెంగే, ఇక నేను ఇంకో వైన్స్కి పోయి ఆ 2 సంచులు నింపుకొస్తా. నువ్వు కూడా చెప్పింది కరెక్ట్గా చేయరా బాడుకో. ఓకే బా. ఆత్రం బాడుకే అనుకుంటా. సొలిగాడు ఏం మర్చిపోయిండో ఏమో. దీనమ్మా ఇది చేస్తుంది ఏంది? హలో చెప్పు బేబీ. బేబీ అనుకో బాడకో. ఏమైంది బేబీ అలా మాట్లాడుతున్నావు? ఎక్కడున్నావురా? అదే బేబీ, మళ్ళీ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారుగా, ఇంట్లోకి సామాన్ తీసుకెళ్ళడానికి షాప్కి వచ్చా బేబీ. యాక్టింగ్ ఎందుకు దింగుతున్నావు రసూలియా? నువ్వు ఇంత చీపుగా అనుకోలేరా బాడకో. ఏమైంది బేబీ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను చూసినారా, నువ్వు చీప్గా వైన్ షాప్ ముందు సంచి పట్టుకొని నిల్చున్నావు కదరా బాడకో. చిచి. దీనమ్మా ఇది కూడా మందుకోవడానికి వచ్చిందా ఏంది ఇక్కడికి? చేచి నేను వైన్ దగ్గర నుంచి చూడడం ఏంటి బేబీ? నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో? గొప్ప ఫేస్ మరి నీ ఏదో ముఖం నువ్వు. ఆ ఏదో ముఖం వేసుకొని టీవీలో మొత్తం నువ్వేరా వేస్ట్ బాడకో. అవునా, ఏ టీవీలో బేబీ? ఆత్రం టీవీ, అన్ని టీవీలలో నువ్వే కనబడుతున్నావు రా సాలే. చీ నీ బతుకులా నీదే. నిన్న ఆరా నేను లవ్ చేసింది. చల్ మింగై బ్రేకప్. బేబీ 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 పోతే పోవే, మందు కోసం దేనైనా వదులుకుంటా. అమ్మయ్యా మందు దొరికింది. హే బాబు, మందు దొరికింది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? అమ్మో కెమెరాలు, నేను ఇప్పుడు ఏ సినిమాకి రివ్యూ చెప్పాను. జరగండి. అరే బాబు, మందు దొరికింది కదా నీకు, ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతున్నా, చెప్పు. భయ్యా వాడు మందు కొన్నాడు, వీడు మందు కొన్నాడు, నీకు నేనే దొరికినా భయ్యా? డైరెక్ట్గా మ్యాగ్ తీసుకొచ్చి నా ముక్కులో పెట్టావు. వాడు ఒక కేసే కొన్నాడు బాబు, వాడు కిడ్డు. వీడు 2 కేసులే కొన్నాడు బాబు, వీడు మెన్నో. నువ్వు ఏకంగా 2 సంచుల నిండా కొన్నావు బాబు. నువ్వు లెజెండ్ కూడా కాదు, అల్ట్రా లెజెండ్వి. మందు లేనిది పనిచేయదు ఈ దేహం. అందుకే భయ్యా ఇంత స్టాక్ తీసుకెళ్తున్నా. మందు ఈజీ ఎమోషన్. మరి ఆత్రం ఏమైందిరా, మందు దొరికిందా లేదా? దొరికింది బా, ఆన్ ది వే. 5 minutesలో మీ ఇంట్లో బా. జల్దీ రారా సుల్లిగా. బా గుద్ద వాళ్ళగా మందు తెచ్చైంది బా, ఇచ్చి పాడదెంగుదాం, తాగుదాం నదు బా. సరే ఓపెన్ చేయరా, తాగుదాం. After 2 beers. అరే ఆత్రం, నేను మందు తీసుకొచ్చేటప్పుడు టీవీలో పడ్డా అని నా పిల్ల చూసి నాకు బ్రేకప్ చెప్పిందిరా. దాని ఇంట్లో నా అదేంటి బా అంత మాట నువ్వు? నా పిల్ల నా మాట నా నీకేం గుద్దన వస్తుందిరా లంగాపు కూడా. పోనీ బా, లోకంలో ఒక్క పిల్లే ఉందా? పోతే పోనీ, ఇంకో పిల్ల రాదా? సుల్లిగా నేనేమన్నా చాతగాని సుల్లిగా అన్నా? అది వద్దా అంటే వదిలేయాలా? అట్లా బ్రేకప్ చెప్తుంది రాదు నాకు. దాని సంగతి చెప్తా, నడువురా పోదాం. దాని అక్క. ఏడికి పోతావు బా, బయట కలుపు నడుతుంది. వీళ్ళు తిరిగే టైం అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దున 6 నుండి 10 వరకే తిరగాలి. నీకు తెలుసు కాబా, ఏమన్నా పనులుంటే ఆ టైంలోనే చేయాలి, తర్వాత మొత్తం ఇంట్లో పండాలి. ఐఎమ్ సుల్లిగా దెంగుతా. వద్దల దమ్ లేకుంటే రాకు, ఇక్కడనే పండు చాతగాని సుల్లిగా. నేను పోయి దాన్ని బెంగుతా. బా వద్దు బా, ఈ టైంలో బయట మామలు తిరుగుతారు బా. దొరికామంటే మన జీ సాఫ్ చేస్తారు బా, నా మాట విను బా. అరే ఓ వేస్ట్ పాడుకో, నీకు రానికి చేత కాకపోతే రాకు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు రా సుల్లిగా? నేనైతే పోతున్నారా లౌడే. అగుబా నేను కూడా వస్తున్నా. బేబీ బేబీ బయటికి రావే. ఏమ్రా తాగొచ్చినావారా? అవును తాగిన, నా పైసలతో నేను తాగుతా కక్కుతా. నీకేమన్నా వస్తుందే? బాడుకో
తాగొచ్చి కొడుతున్నావారా? బ్రేకప్ చెప్పినా కదరా, మళ్ళీ ఎందుకు వచ్చినావురా సాలే? నువ్వు అట్టట్లో బ్రేకప్ చెప్తావే, అంతా నీ ఇష్టమేనా? నువ్వు ముందు బయటికి రావే. అరే ఫస్ట్ ఇటు నుండి వెళ్ళిపోరా, తాగపోతావాడా? ఏడికే పోయేది? నీ అయ్యా జాగిరా ఇది, నేను పోను ఈ నుంచి. ఏం చేసావే? బా జల్దీ మాట్లాడి వచ్చాయి బా, దెంగేద్దాం మీడికెళ్ళి. నువ్వు ఉండరా ఆత్రం సొల్లిగా, అన్నిటికీ ఆత్రమే. ఇక్కడ సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నా కదా, ముద్ద మూసుకొని ఉండు. అరే బాన్ పడుకో, పోరా ఇడికెళ్ళి, పోరా చిల్లరోడా పో. ఎవడే చిల్లరాడు? బా మామలు చూచినారు, ఇదే వస్తున్నారు బా. ఏంద్రా సొల్లిగా, నేను చిల్లరోన్నా అంట. నేను ఎట్లా చిల్లరోన్నో అది వచ్చి చెప్పాలి నాకు ఇప్పుడు. అప్పుడే వస్తా, అప్పటిదాకా రాను. నన్నే చిల్లరు అంటావానే? నాతో తిరిగామంటే నువ్వెంత చిల్లరదానివే? మీ అయ్యంత చిల్లరోడు, మీ తాత ఎంత చిల్లరోడు. అరే నన్నే తిడతావారా బాడుకో? బారా బాడు తిడతా. అరే తాగొచ్చి తిడుతున్నావు కదరా, నీకుందిరా నా చేతిలో. నా పైసలతో నేను తాగిన, నీ పైసలతో తాగినా, నీ అయ్య పైసలతో తాగినా. నా దగ్గర ఎన్ని దెంగిపోయినవే నింజా. రీఛార్జ్లు, ఫేషియల్, డ్రెస్సులు, మేకప్ కిట్టులు, నీ ఇంట్లో సగం సామాన్ నా పైసలతోనే కొన్నాయి కదా. ఇచ్చాయి, ఆ పైసలు నాకు పడతాయి. వీడేంటి అన్ని ఇచ్చేయమంటున్నాడు? అలా కాదు బేబీ, నువ్వు ఇప్పుడు తాగున్నావు, ఇంటికెళ్ళు, తర్వాత మాట్లాడదాం. బేబీ అన్నావంటే దౌడ నుంచి బేంగుతా. పైసలు ఇచ్చి మాట్లాడవే నువ్వు ముందు. బా నా మాట విను, నువ్వు రాబా, ఇక్కడి నుండి దెంగేద్దాం. పోరా సొల్లిగా, నేను ఇప్పుడు వస్తే అది అన్నట్టు నిజంగా చిల్లరన్న అవుతా. నేను రాను, అది ఆన్సర్ చెప్పేదాకా నేను రాను రా లఫోట్. మామూలు దగ్గరకు వచ్చేస్తున్నారు బా, ఏమో చెప్తే వింటలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సైలెంట్గా ఇక్కడ నుంచి దెంగేయడం బెటర్. బాబు ఎవరు నువ్వు? ఆ పిల్ల లవర్ని. ఏం బాబు ఎక్కువైందా? ఏం మాట్లాడుతున్నావు? అవును, 2 పేర్లకే ఎక్కువ అయింది. అయితే అయింది. లాక్డౌన్లో బయటకు వచ్చినా తప్పు, నువ్వు తాగి బయటకు వచ్చినావా? అది కాక నువ్వు పోలీసులకి ఎదురు సమాధానం ఇస్తావారా? పోలీస్ ఏంది? మేమెవరో కనబడనంత తాగినా వెంట్రా, నీ తాగిన జడ్జి మేము దింపుతాం రారా. సార్ ప్లీజ్ సార్, ఒకసారి పట్టుకోండి సార్, ప్లీజ్ సార్, ఒకసారి పట్టుకోండి సార్, ప్లీజ్ సార్.